ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవన్నయ్య వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు నిండు మనసుతో నీ మొదటి వంట సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటున్నావు. నా వల్ల ఎంత వీలైతే అంత నేను ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను వదినా. ఆపై చూద్దాం. ఇంతకీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారా ఏంటి? వీళ్ళు ఇంత తొందరగా ఇన్ని వెరైటీస్ భోజనం ఎవరి కోసం సిద్ధం చేస్తున్నారు? ఇవన్నీ రాఘవన్నయ్య కోసమే. ఓ, రాజుల కాలం కోరికల మిస్టర్ సార్ గారికి. వీళ్ళందరూ రాఘవ భక్తులు. ఎందుకంటే రాఘవన్నయ్య వీళ్ళని అత్తగారి కోపం నుంచి కాపాడతారు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు అత్తగారెప్పుడూ ఆయనతోనే కూర్చుంటారు. అండ్ ఆయన ముఖంలో వచ్చే రియాక్షన్స్ ని బట్టి చెప్పేస్తారు ఆయనకి భోజనం నచ్చిందో లేదో. ఒకవేళ నచ్చకపోతే ఇంక వంట చేసే వాళ్లకే సమస్య వచ్చినట్టే. ఒకసారైతే భోజనంలో వెంట్రుక పడింది. అత్తయ్యగారందర్నీ దడదడలాడించేశారు. అందుకనే ఒకవేళ రాఘవన్నయ్యకి భోజనం నచ్చకపోయినా సరే ఆయన చాలా పొగిడేస్తారు. అది అత్తయ్యగారు వీళ్ళందర్నీ ఏమీ అనకూడదు అని. అంటే రాజుగారు ప్రజల్ని బానే చూసుకుంటున్నారు. చాలా రూపాలున్నాయి మా రాఘవన్నయ్యకి. బహుశా నేనే వేరే రూపం ఏదో చూడాల్సి వస్తుందేమో. ఎందుకంటే నా వరకు ఆయన ఒకే రూపాన్ని ఎంచుకున్నారు. అందులో ఉంది పొగరు, మొండితనం. అమ్మా దుర్గమ్మ, జాగ్రత్తగా చూసుకో. నా మొదటి వంట సాంప్రదాయాన్ని చక్కగా నెరవేర్చగలిగేలా నాకు ధైర్యాన్ని ఇవ్వండి దుర్గమ్మ. సరైన నిర్ణయాలు తీసుకునేలా, మా ఇద్దరి భార్యాభర్తల బంధాన్ని నేను నిజాయితీగా నిలబెట్టుకోగలిగేలా. ఉన్ని సామాన్ల ట్రక్ బయలుదేరిపోయింది. చెప్తున్నాను కదమ్మా, నువ్వెన్ని కావాలన్నావో వాటికంటే చాలా ఎక్కువ సామాన్లే పంపించేశాను. అమ్మా దుర్గమ్మ, నీకోసం చాలా చక్కటి పూలమాల కట్టాను నేను. ఇప్పుడే తీసుకొస్తాను. చూడ్డానికి చాలా బాగుంది. ఎవరైతే నా మొదటి వంటి సాంప్రదాయం పట్టించుకోనన్నారో ఆయన నేను వెలిగించిన దీపం ఆరిపోకూడదని ఇంతలా ప్రయత్నించారు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నావు నువ్వు? నీ దీపం? బహుశా నువ్వు మర్చిపోతున్నావేమో, ఈ ఇల్లు నాది. ఈ పూజ గదిలో ఉన్న దీపం కూడా. నేను నా వాళ్ళ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అండ్ ఈ ఖాళీ పూజ గది చూస్తున్నావా? బహుశా నాకే కాదు, ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా నువ్వు చేసిన మొదటి వంట గురించి అస్సలు పట్టించుకోరు. అరే పదండి పదండి పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రేఖా, పిన్నిగారు, మొత్తం కుటుంబం అందరూ వచ్చేశారు నీ మొదటి వంట సంప్రదాయం పూజలో పాల్గొనడానికి. చూడు, థ్యాంక్ యూ పిన్నిగారు. ఇందులో థ్యాంక్ యూ చెప్పడానికే ఉంది. చీపురు కూడా కట్టి ఉంటేనే బావుంటుంది. పైగా ఇది నా కుటుంబం. వీళ్ళని ఒకటిగా కట్టి ఉంచడం నాకు అన్నిటికంటే పెద్ద బాధ్యత. ఇక మీరిద్దరు, నేను చెప్పాను కదా టైంకి ఇక్కడ ఉండమని. ఇంటి కొత్త కోడలు అమ్మవారికి నైవేద్యం పెట్టబోతోందని. మరే
మళ్ళీ ఇంకోసారి ఏది నాతో ఇలా చెప్పించుకోకండి. అందరినీ లాక్కుని తీసుకురావాల్సి వస్తుంది, అర్థమైందా? చూడు, వీళ్ళందరిలో నువ్వు నన్ను కలిపేయకు. నువ్వు లాక్కునొస్తే రాలేదు. నేను కొత్త కోడలు చేసిన స్వీట్ల గుమగుమలకొచ్చేశాను. నిజంగానే రేఖ, వాసనే ఇంత బావుంటే తినడానికి ఇంకెంత టేస్టీగా ఉంటుందో. అదెలా చెప్పగలం బిగ్ సిస్టర్? బహుశా ఈ స్వీట్ స్మెల్ బాగుందేమో కానీ తినగానే కడుపు పాడవుతుందేమో. దివ్య వదిన, బహుశా మీకు వేరే ఏదైనా రీజన్తో ఎలర్జీ రావచ్చేమో. నేను ఈ స్వీట్స్ ని శుద్ధమైన నెయ్యితో చేశాను. దీనివల్ల మీకు ఏమీ కాదు. ఒకవేళ మీకు టేస్ట్ నచ్చకపోతే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి. లేదు రేఖ, నువ్వు ఈ స్వీట్స్ నీ మొదటి వంట సంప్రదాయం కోసం చేశావు. పైగా ముఖ్యంగా రాఘవ కోసం చేశావు. మరొకవేళ రాఘవ ఈ స్వీట్స్ ని తినకపోతే క్షమించమ్మా, అప్పుడు నేనే కాదు, ఈ ఇంట్లో వేరే ఏ సభ్యులు కూడా ఈ స్వీట్స్ ని అస్సలు ముట్టుకోరు. పూర్ణిమ, ఆ? పూజ తర్వాత ఈ స్వీట్స్ బయట పెద్దవాళ్ళకి పంచిపెట్టేయి. అంటే దీని అర్థం ఈరోజు హారతప్పుడు మనం అమ్మవారిని ఒకటే వేడుకోవాలి, ఏదో ఒక విధంగా రాఘవబాబు ఈ స్వీట్స్ తినాలని. ప్రతీక్, లేదు ప్రతీక్ అన్నయ్య, ఆ అవసరం ఉండకపోవచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది. రాఘవ్ నా చేతి వంట ఖచ్చితంగా రుచి చూస్తారు. ఎందుకంటే నేను ఆయన ఫేవరెట్ స్వీట్ తయారు చేశాను. తనకెలా తెలిసిపోయింది? వావ్ రేఖ, నీకెలా తెలిసిందే రాఘవి లడ్డూలు తింటే పడి చచ్చిపోతాడని? అవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇప్పుడు రాఘవ్ చాలా కోపడతాడు. నువ్వు చెప్పావా? నువ్వా? పిన్ని గారు, మరైతే మీరే. అరే శైలజ, లేదు పిన్ని గారు, మీరేం దిగులు పడకండి. నేను వేరే వ్యక్తిని అడిగాను. అది నీ కుటుంబంలోని వ్యక్తే కాదు. రేఖ, నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏం పర్వాలేదు, నువ్వు లడ్డూలైతే చేసావు, కానీ నేను రాఘవని అస్సలు తిననివ్వను. రేఖ, నువ్వెంత చక్కగా ప్రయత్నించావంటే నేను అమ్మవారిని వేడుకుంటాను నీ ఈ ప్రయత్నానికి తప్పకుండా ఫలితం దక్కాలని.